పోసాని కృష్ణమురళి ఉన్నదున్నట్టు ముక్కుసూటిగా మాట్లాడే మనిషి. నటుడు, దర్శకుడు, ప్రముఖ సినీ రచయిత అయిన పోసానికి రాజకీయాలపైన ఆసక్తి ఎక్కువ. ప్రభుత్వాల పనితీరును నిశ్శబ్దంగా గమనిస్తూ ఉంటారాయన. పోసాని ఇటీవల ఒక ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న చంద్రబాబు ప్రభుత్వంపై ఎన్నో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని ఎవరైనా నడపొచ్చు, ముఖ్యమంత్రి సీటులో ఎవరైనా కూర్చోవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్నన్ని తప్పులను ఎవ్వరూ చేయకూడదని పోసాని కృష్ణమురళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాబు ప్రభుత్వం భూ కబ్జాలు, లంచాలు, కమిషన్లు, తప్పుల్ని నిలదీసిన అధికారులను కొట్టడం, నిలదీసిన ప్రజలను లారీలతో గుద్దేయడం, ప్రతిపక్ష నేతలపై ఎస్సీ, ఎస్టీ వేధింపు కేసులను పెట్టి బలవంతంగా ఫిరాయింపులకు గురి చేయడం, అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత పాలకులు లెక్కలేనన్ని నేరాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకున్న పవర్ఫుల్ ఆయుధం ఓటు. ఆ ఓటుతోనే ఈ ప్రభుత్వానికి సమాధానం అని ఏపీలో జనం ఘోషిస్తున్నారు అంటూ పోసాని నిర్మోహమాటంగా చెప్పారు. ఇక ప్రజారాజ్యాన్ని చిరంజీవి కాంగ్రెస్ లో విలీనం చేసినప్పుడు తనకు రాజకీయాలపై విరక్తి కలిగిందన్నారు. ఇక తాను ఎంపీగా కానీ, ఎమ్మెల్యేగా కానీ, ఎమ్మెల్సీగా కానీ పోటీ చేయను అని, ఎన్నికల్లో మాత్రం తన పూర్తి సపోర్ట్ జగన్ కే అని, జగన్ కే తను ఓటేస్తాను అని అన్నారు. పోసానికి దివంగత వైఎస్ఆర్ అంటే ఎంతో ఇష్టం. ఆయన గతంలోనూ జగన్ ఎంపీగా, విజయమ్మ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కడపలో క్యాంపెయిన్లో పాల్గొని ప్రచారం చేశారు. ఇక జగన్ లో వైఎస్ఆర్ పోలికలతో పాటు మంచి నడవడిక ఉంది అని, జగన్ కే సపోర్ట్ చేస్తాను అన్నారు. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ పోసాని బాబు పెద్ద లీడరే కావచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీని అడ్వాంటేజ్ గా తీసుకుని చాలా మంది చాలా తప్పులు చేస్తున్నారు అని, కుల రాజకీయాలు ఎక్కువైపోయాయి అని, తాను నిజాలను ఉన్నది ఉన్నట్టుగా నిర్మోహమాటంగా చెప్తాను అని, దానివల్ల రేపు టీడీపీ పార్టీ వాళ్లు వచ్చి తనని కొట్టినా, గతంలో లాగానే బెదిరించినా, తనను అది చేస్తాం ఇది చేస్తాం అని వార్నింగులు ఇచ్చినా తాను ఎవరికీ భయపడేదే లేదు అని, తన పూర్తి మద్దతు వైఎస్ జగన్ కే అని, ఎవరేం చేసినా జగన్ తరపున, వైఎస్ఆర్సీపీ తరపున తాను ఎన్నికల్లో ప్రచారం చేస్తాను అని చెప్పారు పోసాని. కేవలం సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పోసాని లాంటి వ్యక్తులకే చంద్రబాబు పాలనపై ఇంత వ్యతిరేకత ఉంటే ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఇంకెంత వ్యతిరేకత ఉందో అంటూ చాలా మంది చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా పోసాని గారు చెప్పినట్టు ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉన్న పవర్ఫుల్ ఆయుధం ఓటు. దాంతోనే ఈ ప్రభుత్వానికి సమాధానం చెప్తాం అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటున్నారు అని పోసాని కృష్ణమురళి అంటున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.